చేతిలో ఒక్కల డబ్బా నువ్వు చూసావుగా? నా కోసం దోషిగా నిలబడాల్సి వచ్చింది రఘురామ్. మాట్లాడవేమే? వాడు ఒక్కల డబ్బా అక్కడ పెట్టడం నువ్వు చూసావుగా? చూసాను అమ్మగారు. అది నిజాయితీ అంటే. మొగుడు తన కోసం తప్పు చేసినా వాణ్ణి సమర్థించడానికి అది అబద్ధం చెప్పలేదు. పిఠాపురం వంశంలో పుట్టి అబద్ధాలు, దొంగ పనులు. కానీ అది ఈ వంశానికి కోడలుగా వచ్చినా ఈ వంశ గౌరవాన్ని నిలబెట్టింది. వలపక్షం చూపించలేదు. ధర్మం పాటించి నిజం చెప్పి నికార్సైన పిఠాపురం కోడలనిపించుకుందిరా అది. రే రఘురామ్, ధైర్యంగా చెప్పి నన్ను మెప్పించి ఒప్పించాలి గాని దొంగ వేషాలు వేసి కాదురా. అందులో ఉన్న వాటి లెక్క నాకు తెలుసురా. ఎవరో కలిపారని దర్బారు పెట్టకుండా నాకు దొరికిపోయావురా. ఇదే తప్పు స్వర్ణ చేసుంటే ఇంకో ఒక్క తగ్గుండేది. నీ తప్పు దీని మీద వేయొచ్చు గాని అది నిస్వార్థంగా నిజాయితీగా మాట్లాడింది కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఆ డబ్బా ఇటు ఇవ్వరా. ఇవి పాతవి. ఇవి కొత్తవి. పాతవి 8 ఉన్నాయి. నువ్వు 6 కలిపావు. చాలా నా లెక్క నాకుంటుందని తెలియడానికి. వెళ్ళండి. స్వర్ణ, నువ్వు నానమ్మ గదిలో ఉండడం, ఆ ఒక్కల డబ్బాలో ఒక్కలేస్తుండగా నేను లోపలికి రావడం చూసి దాక్కోవడం, నేను ఆ ఒక్కల డబ్బా దగ్గరికి వచ్చి చూడగానే నానమ్మ నేనే ఆ డబ్బాలో ఒక్కలేసాననుకోవడం, అందరూ వచ్చే ముందు నువ్వు మెల్లగా జారుకోవడం నేను చూశాను. అవునా కాదా? నిజం చెప్పు స్వర్ణ. పడిన ఆపనిందా? ఎలాగూ పడింది. కనీసం నిజమని ఒప్పుకొని తృప్తి మిగిల్చు. ఏంటన్నయ్యా, ఒక్కలేంటి, దాక్కోవటం ఏంటి, నిందపడ్డం ఏంటి? అసలేం జరిగింది? నాకిప్పుడు ఆలోచన వచ్చింది. ఈవిడ గారు మారడం లేదు. నానమ్మ సీతకు తప్పులు అంటగడుతుంది. చివరకు ఎక్కడ సీతను ఇంట్లోంచి పొమ్మంటుందోనని భయంతో నానమ్మను కన్విన్స్ చేసి ఆ ఒక్కల కండిషన్ తీసే నానమ్మ అని అడుగుదామని వెళ్ళాను. కానీ అంతకుముందే నన్ను చూసి నానమ్మ నేనే ఆ ఒక్కలు కలపడానికి వచ్చాననుకొని నానా మాటలంది. చేసింది తను, తిట్లు తిన్నది నేను. చెప్పు స్వర్ణ, నువ్వేగా ఒక్కలు కలిపింది? నాకేం తెలీదు. నేను అసలు బయటికే రాలేదు. నా కళ్ళతో నేను చూసా. పచ్చి అబద్ధాలు ఆడకు. పచ్చి అబద్ధాలు లేవు, ఫ్రై అబద్ధాలు లేవు. మెల్లిగా నా మీదకు నెట్టి నన్ను దోషం చేద్దాం అనుకుంటున్నావా? అలా చేసినా నేను ఒప్పుకున్నా అక్కకే తప్పంటు కొడుతుంది, ఇంకో ఒక్క తీస్తుంది. అలా తీయించి అక్కను అప్పుడు మీ నాన్నమ్మ కోసం వద్దన్నా అన్నది ఇప్పుడు నువ్వే వదులుకుందామని. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు స్వర్ణ. నేను పిచ్చిదాన్ననే అంటారుగా. పిచ్చి మాటలు కాక మంచి మాటలు ఎలా మాట్లాడతా? నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఆ గదిలోకి వెళ్ళలేదా? ఒక్కలు కలపలేదా? మరో సాక్ష్యం అవసరం లేకుండా దొరికిపోయావంటున్నారు. నీ భార్య కూడా నిన్నే అంది.
ఇంక నా మనసాక్షితో పనేంటి? అతి తెలివి ప్రదర్శించి తప్పించుకుందాం అనుకోకు. అసలు తెలివితేటలే లేవు, ఇంకా అతి తెలివితేటలేంటి? స్వర్ణ నువ్వు ఆగు. అన్నయ్య, ఒకవేళ తనే ఒక్కలు కలిపింది అనుకుందాం. నువ్వు కండిషన్ సడలింపుకేగా వెళ్ళావు. ఇద్దరి మనసుల్లోనూ వదినకు అన్యాయం జరగొద్దనేగా ఉంది. వదినని ఇంట్లోంచి వెళ్ళగొట్టకూడదనేగా మీరు అనుకునేది. ఆలోచన అభిప్రాయం ఒకటైనప్పుడు ఎందుకన్నయ్య ఈ నిజాలు నిగ్గులు? ప్లీజ్ అన్నయ్య వదిలేయ్. ఆ బుద్ధి నీ పెళ్ళానికి లేదురా. మారి మంచి చేద్దాం, అందరం కలిసి ఆనందంగా ఉందాం అనే ఆలోచన లేదు. అదుంటే ఎవరూ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకుండా ఉండడం నేర్చుకో. మెల్లగా నా మీదకి నెట్టాలని వచ్చాడు. షటప్ స్వర్ణ, అబద్ధం ఆడకు. ఆ పని నువ్వే చేసావని నాకు తెలుసు. తన ముందు నీ పరువు ఎందుకు తీయాలని మేనేజ్ చేశా. అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకు. పడుకో. ఈయన నన్ను మళ్ళీ షటప్ అనే మూడ్లోకి వచ్చాడు. అది అలాగే కొనసాగితే నా విల్లా ప్లాన్ అప్సెట్ అవుతుంది. అక్క డేంజర్ జోన్లోనే ఉంటుంది. అక్క సేఫ్గా ఉండాలంటే నా ప్లాన్ వర్కౌట్ కావాలి. అది కావాలంటే సాకేత్ నా గ్రిప్లోంచి మళ్ళీ జారిపోకూడదు. బావ మళ్ళీ సాకేత్కి ఇలా ఇలా అని చెప్పినా, తాతయ్య గారితో చెప్పించినా ఈ పిచ్చి మాలోకం గ్రాని అంటూ సరెండర్ అవుతాడు. నా మీద ప్రేమ అంటున్నాడుగా, దానికి నేను కోఆపరేట్ చేస్తూ నేను అనుకున్నది సాధించాలి. అప్పుడే తెల్లారిందా? ఇప్పుడే తెల్లారబోతుంది. మరి ఇంత ఎర్లీగా లేచావే? రాత్రి నువ్వన్న షటప్ మాట నా చెవుల్లో తెల్లార్లు రింగ్ అవుతూనే ఉంది. నిద్రే పట్టలేదు. మళ్ళీ మొదలు పెట్టావా? ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పటి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా. ఏం మొదలు పెడదాం అనుకుంటున్నావు? వీడిని అలా స్ట్రోలర్లో వేసి బయటి ప్రపంచం చూపిస్తూ, నేనేరా నీ దాన్ని, ఈ ప్రపంచంలో వాళ్ళంతా నీ వాళ్ళు కాదు అని చూపిద్దామని మనసు చిరాగ్గా ఉంది. అలా కాసేపు బయటికి వెళ్దామని బయలుదేరుతున్నా. అంటే వాడిని తీసుకుని ఒక్కదానివే వెళ్తావా? వాడికి నేను, నాకు వాడు అనుకున్నప్పుడు ఇంకెవరు తోడొస్తారో? నేను వాడివాణ్ణి. వాడు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నేను వస్తాను. అడిగొస్తారా? ఎవరిని? ఇంకెవర్ని? మీ గ్రానీని. ఏమని? నా భార్య అలా సరదాగా బయటికి వెళ్దామని సరదా పెడుతోంది, వెళ్ళనా గ్రానీ అని. అవసరం లేదు, పద. చాలా థ్యాంక్స్ అండి. నీకు నేనంటే చాలా ప్రేమే. సర్లే, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. తెలిసేలా చేశారు. సరే పద. లక్ష్మి, 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 అత్తయ్య త్వరగా రా లక్ష్మి. వస్తున్నా అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు అలా కళ్ళు మూసుకున్నారేంటి? కళ్ళకేమైనా అయిందా? కళ్ళకలకేమైనా వచ్చిందా? మనకు కలతలే గాని కలకలు రావు కదమ్మా. ఏం లేదు లక్ష్మి, ఈ రోజు నుంచి ప్రతిరోజు నిద్ర లేవగానే బుజ్జిగాడి మొహం చూడాలని రాత్రే నిర్ణయించుకున్నాను. అందుకే వాడి మొహం చూశాకే ఇంకెవరి ముఖమైనా చూసేది. పిల్లలు దేవుళ్లతో సమానం అంటారుగా, ప్రత్యక్ష దైవ దర్శనంలా భావిస్తున్నాను. వారిని
నిన్నటిదాకా పతియే ప్రత్యక్ష దైవం అంటూ తాళిబొట్టు కళ్ళకద్దుకొని నా కాళ్లకు చేతులు చూపించి నా మొహం చూసేదానివి. ఇప్పటి నుంచి వాణ్ణి దైవం అనుకుంటున్నావా? సరే కానివ్వు. లక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా, వాడిని తీసుకురా. వెళ్తున్నా అత్తయ్య. త్వరగా వెళ్ళమ్మా. ఎక్కువసేపు అట్నే కళ్ళు మూసుకుంటే రెప్పలు అతుక్కుపోతాయి. మీ ఎచ్చడి మాటలు ఆపండి. లక్ష్మి, నువ్వు వెళ్ళు. హెచ్చుడంటే హెచ్చుడి? నీ నిర్ణయాల్లో హెచ్చులున్నాయి, నీ చేష్టలో హెచ్చులున్నాయి. రాజును చూసిన కళ్ళతో మొగును చూస్తే మొట్ట బుద్ధయిందన్నట్టు నా మొహం మీద అసహ్యం వేసిందా, రోత పుట్టిందా? బుజ్జిగాడు అంటూ కొత్త రాగం మొదలు పెట్టావు. అవును, ఇది ప్రేమ కొత్త ఎత్తుగడా? అత్తయ్య గారు, వాళ్ళ గదిలో ఎవరూ లేరండి. లేరా? కళ్ళు తెరిచేవంటే వచ్చేదాకా అలాగే కళ్ళు మూసుకుని కూర్చోకపోయావా? ఏ, నేను అలాగే కళ్ళు మూసుకు కూర్చుంటే సందు చూసుకుని నచ్చినవన్నీ మెక్కుదామనా? అయినా ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? తెలీదు అత్తయ్య గారు. బయటికి వెళ్ళారు అమ్మమ్మ గారు. నీతో చెప్పెళ్ళారా? నీకే చెప్పలేదు, సీతకు చెబుతారా? నిద్రపోతున్నానని లేపలేదేమో. లేచున్నా గాని వెళ్ళొద్దంటావని చెప్పలేదేమో. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు, ఇంకా ఆపండి. ఏంటేంటేంటి? ఇప్పటిదాకా తిండి కంట్రోలే అనుకున్నా, ఇప్పుడు మాట కంట్రోల్ కూడానా? అతిగా వాగితే అది కూడా వస్తుంది. వచ్చేశారు. ఏరా, ఎక్కడికెళ్ళారు? మనసు బాలేదు, వాకింగ్లా ఉంటుంది, సరదాగా పార్క్ దాకా వెళ్ళొద్దామని స్వర్ణ అంటే బయటికి వెళ్ళాం. దీనికి బుడబొక్కల వేషం ఏమిటి? అయినా అవతల మంచు పడుతుంటే చల్లగాలి విపరీతంగా వీస్తుంటే సరదా ఏమిట్రా సరదా? పైగా వాడిని వెంట తీసుకెళ్లారు. బుద్ధుండక్కర్లా? కనీసం చెప్పైనా వెళ్ళొచ్చు కదరా. చిన్నదానికి కూడా స్వతంత్రం లేదా? అది నిన్నే అడగాల. అందుకే చెప్పెళ్దాం అన్నాను. ఏం పర్వాలేదు అన్నావు బావా. ఇప్పుడు చూడు, అమ్మమ్మ గారికి కోపం వచ్చింది. ప్రతిదానికి కోపం రావడం మామూలేగా. అయినా ఏముంది ఇందులో? ఆవిడతో చెప్పెళ్ళడానికి కావాలని అనడం కాకపోతే. ఏమిట్రా, నా కోపం మామూలేనా? ఓహో, అది వగల మాటలు మాట్లాడగాని నేను పంచాయతీల మారదాన్ని అయిపోయానా? ఇవి నువ్వనే మాటలు కాదురా, నీ బుద్ధికి పుట్టినవి కావేవి. అది నూరిపోసిన మాటలు, అది పలికించే చిలక పలుకులు. నూరిపోయడం లేదు, చిలక పలుకులు లేవు. అనవసరంగా తనను అనుకో. అనకు అన్నా అమ్మమ్మ వింటుందా? నేను మీకు నూరిపోసి కొంగును కట్టుకునేదాన్ని అయ్యాను, మిమ్మల్ని వాళ్ళ నుంచి విడదీసేదాన్ని అయ్యాను. స్వర్ణ, ఎందుకే అమ్మమ్మ గారు ఇప్పుడు అలా అన్నారా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీరంతా ఆవిడ్ని సమర్థించే వాళ్లేగా. ఆవిడ ఏమన్నా సుభాషితంగానే ఉంటుంది. నేనే అపార్థం చేసుకునేదాన్ని, పెడర్థం తీసుకునేదాన్ని, అంతేగా. పెడసరపు దానివి అంటున్నా. నేను పిల్లాన్ని చల్లగాల్లో తిప్పడం మంచిది కాదు అన్నాను. ఏ, అది కూడా తప్పేనా? లేదమ్మమ్మా, మీరనేవన్నీ కరెక్ట్, చేసేవి చెప్పేవి కరెక్ట్. మాదే తప్పు. నేనేం చేసినా, తుమ్మినా దగ్గినా తప్పు, సరేనా? చెంపలేసుకోనా, గుంజలు తీనా, గోడ కుర్చీవేనా? నీ అయ్య పంతులు కదా, నీ వేషాలన్నీ అక్కడికెళ్ళివేయి. అంటే పుట్టింటికి తరిమేస్తాననేగా మీరు అనటం? ఏమిటేమిటో అర్థాలు తీస్తూ పిచ్చి మాటలు మాట్లాడతావు. రాద్ధాంతం తను చేయట్లేదు,
కాసేపు బయటికి వెళ్ళొచ్చినందుకు నువ్వు చేస్తున్నావు గ్రాని. చెయ్యకూడని పనేం చేశామని రాగానే నిలదీస్తూ ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని అడిగి వెళ్ళారు అని అడగడానికి. చాలా దూరం వచ్చావురా నువ్వు. చాలా చాలా మాటలు మాట్లాడుతున్నావు. ఇచ్చే మర్యాదలు గౌరవాలు కాపాడుకోకుండా పరిధి దాటితే ఇలాగే ఉంటుంది. మీరు ఆగండి. అరే బయట మంచుగా ఉంది, పిల్లాడి ఆరోగ్యం పాడైపోతుంది అంటే వాడి గురించి మాకు తెలీదా? మా పిల్లాడు కాదా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు స్వర్ణ. నన్ను ఎప్పుడు రైట్ అన్నారు కనుక ఇప్పుడు రైట్ అనడానికి. మనశ్శాంతి కోసం నిమిషం బయటికి వెళ్ళొస్తే పొందొచ్చిన తృప్తి ఆవిరైపోయింది. ఎప్పుడు చూసినా ప్రశ్నలు, పంచాయతీలే. ఇంతకన్నా సత్రాలు ప్రశాంతంగా ఉంటాయి. స్వర్ణ మంగా వదిలేయ్. వెనకటికెవడో దాచుకున్న దాన్ని చూపించు చూపించు అని నెగ్గదీస్తే చుట్ట చూపించాడంట. ఆ అర్చినోడు తలదించుకున్నాడు, చూపించినోడేమో మొహం మీదనే పొగూదుకుంటూ వెళ్ళిపోయాడంట. అలా చేసుకోకు. రై మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. చూడండి వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అన్నీ పట్టించుకుంటే అలాగే మాట్లాడతారు మంగా. అది కాదండి, బుజ్జిగాడికి ఏమైనా అవుతుందేమోనని. వాళ్ళు పిల్లలే కదా, అనుభవంలోకి వస్తే గానీ తెలిసి రాదు. ఇదంతా దాని ట్రైనింగే. తప్పు మంగా. నువ్వు నాకు ట్రైనింగ్ ఇచ్చావా? నేను నిన్ను ఫాలో అవుతున్నాను కదా. సంసారం ఎవరిదైనా సాఫీగా సాగాలి అని అంటే సందర్భాన్ని బట్టి ఒకరు మౌనం వహించాలి, లేకపోతే నీ నా అని ఉండదు. భార్య మాట విన్నాడే అనుకో, అందులో తప్పే ఉంది. నిన్నటిదాకా స్వర్ణని వీడు ఏడిపించాడు, అది నీ ట్రైనింగ్ అనంటే నీకెలా ఉంటుంది? నువ్వు ఆవేశపడ్డావనుకొని హర్ట్ అయ్యాడు అనుకో, అంతేగాని మరొకరిని కారణం చేయకు. అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయమ్మా. సీత వెళ్ళి. అలాగే మావయ్య. నాకు ఆకలి అవుతుంది, వెళుతున్నాను. అమ్మా సీత, ఇటు ఓమవాణి. లేదు ఊరుకో నాన్న. ఇటు ఓ ఊరుకో నాన్న, ఊరుకో 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 ఊరుకో. ఏమైంది వాడికి? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇటు ఇటు ఊరుకో 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 నాన్న, ఊరుకో ఊరుకో. ఊరుకోరా బుజ్జి. ఏడోకు ఊరుకో. బుజ్జి ఏడోకు నాన్న. ఇలా ఇవ్వు నాన్న. ఊరుకో ఊరుకో. జో ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో ఊరుకో. ఏడు పాపటం లేదు అత్తయ్య. ఇలా ఇవ్వు, ఇటు ఇవ్వు, నేను పిన్ని. అడుస్తాను. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. ఓ నాన్న, ఓ నాన్న, ఓ నాన్న. ఓమైంది నాన్న, ఓమైంది నాన్న, ఏమైంది వీడికి? అది వాడు చెప్పగలిగితే, మనకు తెలిస్తే వాడు ఏడవడు, మనకి బాధ ఉండదు. అసలు ఏమైందో తెలియట్లేదు. ఇందాకటి నుంచి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పిల్లాడికి ఒళ్ళు కాస్త వేడిగా అనిపిస్తుంది. అబే నేను ఎత్తుకున్నాను కదా, జ్వరమేమి లేదే. కడుపు నొప్పి ఏమో తాతయ్య. కాస్త వాటర్ అయినా పట్టండి. 2 సార్లు పట్టానమ్మమ్మ. దిష్టి తీసాంటే లక్ష్మి. బయట నుంచి రాగానే తీసాను అత్తయ్య. మరి ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు? సాకేత్, డాక్టర్ ఫోన్ చేయి. చేయరా. అమ్మమ్మ గారు వాళ్ళు వస్తే ఆ మందులు ఈ మందులు రాసిస్తారు, యాంటీబయాటిక్స్ రాసిస్తారు. ఈ వయసు నుంచే మందులు అంత మంచిది కాదు కదా అమ్మమ్మ గారు. ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం తెలియడం లేదే. వీడి బాధ ఏంటో, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడో తెలియాలి మనకి.